జియో ఓకే చేసింది కదా, దాని మీద మీ స్పందన. 2 నిమిషాలు. ఓకే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి నుంచి పిల్లలు కలిగిన వారికి 1995 నుంచి దాదాపు 3 దశాబ్దాలుగా తెలిసో తెలియకో గ్రామీణ ప్రాంతంలో ఉండేవారు ఇద్దరి నుంచి పిల్లలను కన్నందుకు శాశ్వతంగా ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం లేకుండా ఉండే. ఎందుకంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జనాభా నియంత్రణ కొరకు ఏదైతే జీవోను తీసుకొచ్చి ఆ జీవో దాదాపు 30 సంవత్సరాలు అయింది. కాలం చెల్లిన జీవోను, ఎందుకంటే ఆ రోజుల్లో జనాభా నియంత్రణ కావాలని, ఈ రోజులలో ఇప్పుడు జనాభా గ్రోత్ తగ్గుతుందని చెప్పి జనాభాను పెనాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాక ఇతర ప్రభుత్వాలు మరి మా మేధావులు అనాలిసిస్ కూడా ఈ జనాభా తగ్గుతుంది, జనాభా పెంచాలనే క్రమంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 2019లో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేయడం జరిగింది. దాని తర్వాత 2024లో అదే జియో తెచ్చిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఈ జియోను రద్దు చేసి ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయాలని వాళ్ళకి అక్కడ అవకాశం ఇచ్చారు. కానీ నేను గత 7 సంవత్సరాలుగా ఈ యొక్క జియోను రద్దు చేయాలి, పట్టణ గ్రామ ప్రాంతాలు ఏంది, ఇప్పుడు మా పక్కకుండే మున్సిపాలిటీలలో అక్కడ ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయవచ్చు, కానీ మా పక్క గ్రామం ఇద్దరి నుంచి ఉంటే పోటీ చేయకూడదనే నిబంధన ఉండొద్దని చెప్పి 7 సంవత్సరాలుగా నేను ఈ ఉద్యమం చేస్తున్న క్రమంలో గౌరవ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి వారి మంత్రివర్గం ఈ యొక్క మా ఇద్దరు పిల్లల నిబంధనను నిన్న రద్దు చేయడంతో మాకు సంతోషకరమైన వార్త. ఇలా మేము సైతం జెండాలకే పరిమితం కాకుండా మేము ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధిగా ప్రజా సేవ చేయాలనే సదుపాయం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి, ఇందుకు సహకరించిన రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల అధినేతలకు, రాష్ట్రంలోని చట్టసభలో పాల్గొని ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వారందరూ మా ఈ జియో రద్దు కొరకు సహకరించిన ప్రతి ఒక్కరికి దాదాపు 12,700 చిల్లర గ్రామాలలో ప్రతి గ్రామంలో 10 నుంచి 20, 30, 50 మంది ఇద్దరి నుంచి పిల్లలు కలిగిన ఆశావాహులు ఉన్నారు. ఈ ఆశావాహుల తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిపక్షానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ 30 సంవత్సరాల మా నిరీక్షణను ఇవాళ మాకు పోటీ చేసే సదా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. ఓకే.